వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక మాంద్యం భయంతో కొట్టుకుంటూ ఉంటే భారత్లో ఏంటి ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. అదే భారతదేశ ప్రత్యేకత. భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది కేవలం ఒక సంస్కృతి లేదా ఆచారం మాత్రమే కాదు. అది కోట్ల మంది ప్రజల జీవన విధానం మరియు జీవనోపాధి. పండుగలు, ఉత్సవాలే కాదు, ఇప్పుడు తీర్థయాత్రలు కూడా భారత అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్యంలోనో లేక జీవిత చరమాంకంలోనో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనే భావన ఉండేది. కానీ నేడు ఆ చిత్రం పూర్తిగా మారిపోయింది. యువత సైతం వీకెండ్ ప్లాన్లో ఆధ్యాత్మిక క్షేత్రాలను చేరుకుంటున్నారు. మౌలిక వసతుల కల్పన, మెరుగైన రవాణా సౌకర్యాలు, మారుతున్న హిందువుల ఆలోచన విధానం వల్ల నేడు ఆధ్యాత్మిక పర్యాటకం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బలమైన చోదక శక్తిగా మారుతుంది. ఇటీవల గణాంకాల ప్రకారం భారతదేశ జీడీపీలో పర్యాటక రంగం వాటా గణనీయంగా పెరిగింది. 2023-24లో పర్యాటక రంగం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు 15.73 లక్షల కోట్లు సమకూరాయి. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో 5.22% సమానం. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 8.4 కోట్ల మందికి ఉపాధి లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్, స్వదేశీ దర్శన్ వంటి పథకాల ద్వారా పుణ్యక్షేత్రాల ఆధునీకరణకు ప్రభుత్వం 13,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఉత్తర ప్రాంతంలో అయోధ్యలో రామమందిరం ప్రారంభమైన తర్వాత అక్కడ పర్యాటకం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మందిరం ప్రారంభమైన మొదటి 6 నెలల్లోనే ఏకంగా 11 కోట్ల మంది పర్యాటకులు అయోధ్యను సందర్శించారు. 2028 నాటికి ఒక అయోధ్య ఆర్థిక వ్యవస్థే దాదాపు 18,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు ఆధునీకరణ ద్వారా ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. అయోధ్యతో పాటు వారణాసి, మథుర, హరిద్వార్ మరియు ఉత్తరాఖండ్లోని తుంగ్నాథ్, కేదార్నాథ్ వంటి క్షేత్రాలకు పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఇక దక్షిణ భారతదేశంలోని కేరళలోని శబరిమల, తమిళనాడులోని అరుణాచలం, మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం, రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయం, పద్మనాభ స్వామి ఆలయం, తిరుమల వంటి ఆలయాలు ఆధ్యాత్మిక పర్యాటకంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. తమిళనాడులో పుణ్యక్షేత్రాలను కలుపుతూ 5,600 కోట్ల వ్యయంతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కేరళలో శబరిమలకు కేవలం సీజన్లోనే కాకుండా ఏడాది పొడవునా భక్తులు వచ్చేలా వసతులు కల్పిస్తున్నారు. 2025-26 సీజన్లో శబరిమలలో మొదటి కొన్ని వారాల్లోనే భక్తుల సంఖ్య 30 లక్షలు దాటడం విశేషం. మధ్య భారతంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహాకాల్ లోక్ కారిడార్ నిర్మాణంతో ఆ ప్రాంత పర్యాటకం రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు అతి సాధారణంగా ఉండే భక్తుల సంఖ్య కారిడార్ నిర్మాణం తర్వాత కనీసం రోజుకి 1.5 లక్షల నుంచి 2.5 లక్షలకు చేరింది. పశ్చిమాన గుజరాత్లోని సోమనాథ్, ద్వారకాధీష్ ఆలయాలు, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్, పండరిపూర్, షిరిడి మరియు రాజస్థాన్లోని ఖాతుషాంజీ ఆలయాలకు కనెక్టివిటీ పెరగడం వల్ల పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు కేవలం ఒకే గుడికి వెళ్లి వచ్చేవారు, కానీ ఇప్పుడు రవాణా సౌకర్యాలు, హైవేలు మెరుగుపడటంతో ఒకే ప్రయాణంలో 5-6 పుణ్యక్షేత్రాలను సందర్శించే వీలు కలగడంతో ప్రజలు ఒకే ప్రయాణంలో 4-5 పుణ్యక్షేత్రాలను దర్శించడానికి ఇష్టపడుతున్నారు. IHCL, రాడిసన్ వంటి పెద్ద హోటళ్ల గ్రూపులు అయోధ్య, వారణాసి, ఉజ్జయిని వంటి నగరాల్లో తమ లగ్జరీ హోటళ్లను నిర్మిస్తున్నాయి. 2013-14లో అంటే మోడీ ప్రధానిగా వచ్చేసరికి పర్యాటక రంగం ద్వారా 2.17 లక్షల కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు 15.75 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. అంటే 7 రెట్లు ఆదాయం పెరిగింది. అలాగే దీనివల్ల ఉపాధి అవకాశాలు 3.5 కోట్ల నుంచి 8.5 కోట్లకు పెరిగింది. భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం కేవలం భక్తికి మాత్రమే పరిమితం కాకుండా దేశ ప్రగతికి ఒక పట్టుగొమ్మలా మారుతుంది. మౌలిక వసతుల కల్పన, టెక్నాలజీ ఆధారిత బుకింగ్స్ మరియు హోటల్ రంగాల విస్తరణతో భవిష్యత్తులో ఈ రంగం మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ భారత సంస్కృతిని ప్రపంచవ్యాప్తి చేయడంలో, దేశ అభివృద్ధికి సహాయపడటంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.